అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 14వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ప్రేమ జ్వాల. పరమగీతం గ్రంథములు 8వ అధ్యాయము 6 మరియు 7 వచనం యందు, ప్రేమ మానమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలవు. నీళ్లు అనునది భూమి యొక్క శక్తి అనియు, అగ్ని అనునది ఆకాశం యొక్క శక్తి అనియు పూర్వపు గ్రీకు తత్వజ్ఞానులు నమ్ముచుండెను. నీళ్లు వర్షముగా ఎల్లప్పుడూ భూమి తట్టునకు వచ్చుటియే దీనికి గల కారణము. అయితే అగ్ని పైకి ఎగసి లేచుచున్నది, అగ్ని జ్వాలలో నుండి లేచుచున్న పొగ కూడా ఆకాశము తట్టునకే పైకి ఎగసి వెళ్ళుచున్నది. సొలొమోను జ్ఞాని అగ్ని జ్వాలను చూచుచున్నప్పుడెల్లను దానిని ఒక ప్రేమ యొక్క చిహ్నముగానే చూచెను. అందుచేతనే దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయ జాలవు అని ఆయన చెప్పాను. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు నందు అట్టి ప్రేమాగ్ని రగులుకొని మండుచుండినందున ఆయన ప్రేమతోనూ వాత్సల్యముతోనూ మనలను వెదికి భూమి మీదికి దిగి వచ్చెను. అట్టి ప్రేమను బట్టి తన్ను తాను శిలువ మరణమునకు అర్పించుకొనెను. అట్టి ప్రేమ చేతనే మనలను పరిశుద్ధాత్మ చేతను అగ్ని చేతను నింపుచున్నాడు. అట్టి ప్రేమను ఎవరునూ అడ్డగించి నిలిపి వేయలేరు. అట్టి ప్రేమ మన అంతరంగమునందు కుమ్మరించబడి ఉన్నప్పుడు అది పరలోకము తట్టున అగ్ని జ్వాలగా ఎగసి లేచుచున్నది. మనము కూడాను ప్రభువును కొలత లేకుండా ప్రేమించున్నట్లు పురికొలిపి లేపబడుచున్నాము. ఒక స్థలమునందు చిన్నదిగా అగ్ని మండుచున్నప్పుడు గాలి వలన అట్టి చిన్న అగ్ని ఆరిపోవచ్చును. అదే సమయం నందు ఆ స్థలములో అత్యధికమైన అగ్ని మండుచు ఉండినట్లయితే శ్రమలను, ఉపద్రవములను, శోధనలు వంటి గాలి వీచుచున్నప్పుడు అట్టి అగ్ని ఇంకను అత్యధికంగా రగులుకొని మండునే గాని ఆరిపోదు. ఎంతకెంతకు శ్రమలు వచ్చుచున్నాయో అంతకంతకు అట్టి అగ్ని రగులుకొని జ్వలించుచున్నది. మనపై ప్రభు వేయుచున్న అగ్ని సాధారణమైన అగ్ని కాదు, అది శ్రేష్టమైనది. అది శోధన సమయమునందు, పోరాట సమయమునందు ఇంకను అత్యధికముగా రగులుకొని మండేటువంటి ప్రేమ వైరాగ్యము గల అగ్ని. మీ అంతరంగమునందు ఉన్న అగ్ని ఎటువంటి అగ్ని? చిన్న చిన్న అంశములకే సొమ్మసిల్లి పోవుచున్నారా? సులువైన ఉపద్రవములకే మనస్సునందు కృంగిపోవుచున్నారా? సాధారణమైన సమస్యలు కలుగుచున్నప్పుడే ఎదిరించి నిలబడలేక అధైర్యపడుచున్నారా? దేవుని బిడ్డలారా, ప్రభువా, నీ కొరకు నేను జ్వాలగా మండునట్లు అత్యధికమైన అగ్నిని నాపై వేయుము అని అడుగుడి. ప్రేమాగ్ని చేత ఆయన మిమ్ములను నింపునుగాక. నేటి ధ్యానమునకై ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సాయంత్ర గ్రంథము 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.